కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. పిసిసి అధ్యక్షులు కూడా ఓడిపోయారు. ఇవి రెండు ప్రాంతాల్లో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను వాళ్ళు చేసిన తప్పులు అంటే ఇప్పటికైనా వాళ్ళ ఆలస్యం కాదు. వాళ్ళు అంటే కొన్ని రెండు పార్టీలు కొట్టుకుంటే ప్రజలు మేలు జరగాలి, కానీ అదే నా ముఖ్య నేను మాట్లాడుతుంది. వాళ్ళు ఓడిపోవడం అనేది నాకేం వ్యక్తిగతంగా నాకేం ఆనందం ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ సంస్థాగతంగా వాళ్ళు ఏమేం చేశారు తప్పులు, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రజలు వాళ్ళ వల్ల ఇబ్బందులు గురయ్యారని వాళ్ళు తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిదే కదా. జయప్రకాష్ ఓడిపోయిన పరిస్థితి ఏర్పడ్డాయి సార్. మీరు మొదటగా మద్దతు ప్రకటించిన వ్యక్తి ఆయన ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మరి అందరూ మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా తప్పదండి. అవసరమైతే మానసికంగా సాయుధ పోరాటానికి సిద్ధపడ్డారని చెప్పేసి అంటారు. తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి అంశం ఈ దశ నక్సలైట్ సమస్య బాగా ఉంది. ఆ సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారు మీతో ఏం చెప్తారు? అంటే నేను అనేది వాళ్ళు అసలు అంటే ఎందుకు ఎవరైనా సరే డెవలప్మెంట్ అనేది అడ్డదిడ్డంగా ఒక పద్ధతి పాడు లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక తప్పులు జరుగుతాయి. అలాంటి తప్పులకి వాళ్ళ అంటే సాయుధ పోరాటం చేస్తున్న ఆ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వాళ్ళ బాధలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అంటే ఎవరు కూడా తుపాకీ పట్టుకొని అడవుల్లోకి వెళ్ళి యుద్ధం చేయడం అనేది ఎవరికి సంతోషకరమైనది కాదు. అలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి దాన్ని ఎవరైతే అధికారంలో కూర్చున్నారో వాళ్ళు కంపల్సరీ దాన్ని అడ్రస్ చేయాల్సిన విషయం. అంటే ఇవన్నీ కారణం అవే కదండి జరుగుతాయి. ఈరోజు మనకి ఇన్ని పరిస్థితులకి అంటే నాకు నచ్చలేదు ఆ పని ఆ రోజు చేసింది. అంటే జనరల్ సినిమా రిలీజ్ అప్పుడు మీరు ప్రెస్ మీట్లకు వస్తారు, పొలిటికల్ గానేమో అయిపోయింది ఆల్రెడీ. అంటే నేను సినిమా ప్రెస్ మీట్లకి నేను రాను అసలు. ఏదైనా వస్తే పొలిటికల్ ప్రెస్ మీట్లకి వచ్చాను ఇప్పుడు దాకా. ఓ మై గాడ్ వస్తుంది. మళ్ళీ చెప్పండి. అంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన క్యాండిడేట్స్ ఎవరైనా జనసేనలో జాయిన్ అవుతామంటే ఆహ్వానిస్తారా, లేకపోతే నూతన యువతకు ఛాన్స్ ఇస్తారా? అంటే నేను అంటే ఏ పార్టీ కానీ మొత్తం కొత్త వాళ్ళతో పెట్టుకుని కాదు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఆ రేషియో ఏదో పర్ఫెక్ట్ రేషియో పట్టుకోవాలి. అలా అని చెప్పి ఎవరిని బట్టి వాళ్ళు కాకుండా నిజంగా ప్రజల పట్ల నిజంగా పని చేయగలరు అన్న వ్యక్తులు ఒకళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రత్యేకించి అలా ఆహ్వానించి, ఎందుకంటే నాకు అధికారం మీద లేదు, నాకు సిస్టమ్ గుడ్ గవర్నెన్స్ మీదే ఉంది తప్ప నాకు దాంట్లో భాగంగా నేను అధికారం ఎన్నికలు చూస్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా బెనిఫిట్ కోసం నేను పాలిటిక్స్ చూడాను. ఆర్గనైజేషన్ అవసరం. నేను అనేది ఏంటంటే ఏదండి అదే నేను చేస్తాను అన్నాను. దాని గురించి వెనక్కి వెళ్ళట్లేదు. సినిమా పరిపాలన చెప్పాలంటే తమ్ముడు సోమరెడ్డి అన్నయ్య అంటున్నారు. ఏది పొలిటికల్గా అలా అనుకోవడానికి లేదండి. పాలిటిక్స్ లేదని మారచ్చు కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ అంటే నేను ఫ్లాప్ హిట్ అనేది నేను ఇట్స్ లైక్ డే అండ్ నైట్ నేను అట్లా చూడను. అంటే కాకపోతే ఏంటంటే నేను దాన్ని ప్రాసెస్లో మన వాల్యూస్ పోకుండా చూసుకోవాలని కోరుకుంటారు. గెలుపు ఓటములు అనేది కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే నేను వాళ్ళని ఎలా చూస్తానంటే నిజంగా నిజాయితీగా వాళ్ళు ఫైట్ చేస్తుంటే నాకు చెప్పుకునేవాడిని. కానీ వాళ్ళు చేసిన విధానం వాళ్ళు ఓటమికి గురి చేసిన వాళ్ళకి అందుకు ఇబ్బంది ఉంటుంది. ఇది మా ఇంట్లో కంటే కూడా మీరు ఆ విధంగా చూడండి. రాజకీయాలు నా ఇంట్లో సొత్తు కాదు, నా జేబులో సొత్తు కాదు. కూర్చోబెట్టి నేను అందరికి పంచడానికి నా జేబులో ఎక్కడ ఉంటే నేను ఏదైనా రిక్వెస్ట్ చేయగలను తప్ప నాకు అంతమించి వ్యక్తిగతంగా నాకు నేనే వాడుకున్నాను. సో నేను సిన్సియర్గా ఎవరైతే హోల్ హార్టెడ్గా చేస్తారో వాళ్ళని ప్రతి ఒక్కరు గుర్తిస్తారని నేను నమ్ముతున్నాను.